Good morning, everybody. I'm Divya, Department of Computer Science. Today's our topic is spiral model. Spiral model is one of the most important software development lifecycle models which provides support for risk handling. ఇప్పటి వరకు మనం ఏం చేసుకున్నాము అంటే ఒక సాఫ్ట్వేర్ని డెవలప్ చేయాలి అంటే కనుక ఎస్డిఎల్సి ఫేజెస్ని మనం ఫాలో అవుతా సాఫ్ట్వేర్ని డెవలప్ చేసుకుంటున్నాం. ఆ ఎస్డిఎల్సి ఫేజెస్ని ఫాలో అవుతూ కొన్ని సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ మోడల్స్ అనేవి మనకు ఉన్నాయి. ఆ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ మోడల్స్ని బేస్ చేసుకొని మనం ఏం చేస్తున్నాము అంటే సాఫ్ట్వేర్ని డెవలప్ చేయడం అనేది జరుగుతుంది. ఇప్పటి వరకు మనం వాటర్ఫాల్ మోడల్ చూసాం, ప్రోటోటైప్ మోడల్ చూసాం, ర్యాట్ చూసాం, ఇంక్రిమెంటల్ చూసాం. ఇప్పుడు వచ్చేటప్పటికి స్పైరల్ మోడల్. స్పైరల్ మోడల్ని స్పైరల్ అని ఎందుకు అంటారంటే డ్రామాటికల్లీ ఇట్ లుక్స్ లైక్ ఏ స్పైరల్ విత్ మెనీ లూప్స్. ఎందుకు అంటారు? స్పైరల్ లా ఉంది చూడండి. సో మెనీ లూప్స్ అనేవి ఉన్నావు కాబట్టి వీటిని ఏమంటాము అంటే స్పైరల్ మోడల్ అని కాల్ చేస్తూ ఉంటాం. మనకి అన్ని మోడల్స్ ఉన్నాయి, ప్రాసెస్ మోడల్స్. మనం స్పైరల్ మోడల్ని ఎందుకు యూజ్ చేసుకుంటున్నాము అంటే స్పైరల్ మోడల్లో రిస్క్ని మనం ఈజీగా హ్యాండిల్ చేసేయచ్చు. వన్స్ మనం రిక్వైర్మెంట్ గ్యాదర్ అయిన తర్వాత ఆ రిక్వైర్మెంట్స్ని ఐడెంటిఫై చేసుకొని ఆ రిక్వైర్మెంట్స్ని యూజ్ చేసి మనం ప్రాజెక్ట్ కనుక డెవలప్ చేస్తే ఏవైనా రిస్క్ ఉంటుందా ఏంటి అనేది ఇక్కడ మనం ఐడెంటిఫై చేసుకుంటాం అన్నమాట. వేరే ఏ మోడల్ని యూజ్ చేసుకున్నా కానీ రిస్క్ని మనం ఐడెంటిఫై చేయము. ఇక్కడికి వచ్చేటప్పటికి ఏం జరుగుతుంది అంటే సెకండ్ ఫేజ్లో రిస్క్ని ఐడెంటిఫై చేసుకుంటాం అన్నమాట. అందుకే స్పైరల్ మోడల్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్ అమాంగ్ ఆల్ ప్రాసెస్ మోడల్స్. స్పైరల్ మోడల్ని ఎందుకు అంటున్నాము అంటే డ్రామాటికల్లీ ఇట్ లుక్స్ లైక్ స్పైరల్ విత్ మెనీ లూప్స్. అందుకని మనం దీన్ని ఏమంటాము అంటే స్పైరల్ మోడల్ అంటామన్నమాట. ద ఎగ్జాక్ట్ నెంబర్ ఆఫ్ లూప్స్ ఆఫ్ ద స్పైరల్ ఈజ్ అన్నోన్. ఆ లూప్స్ అనేవి ఎన్ని ఉంటాయో మనకి తెలియదు. ఎందుకంటే ప్రాజెక్ట్ అనేది స్మాల్ సైజ్ ప్రాజెక్ట్ అనుకోండి, లూప్స్ అనేవి లెస్ లూప్స్ ఉంటాయి, లెస్ నెంబర్ ఆఫ్ లూప్స్ అనేవి ఉంటాయి. లార్జ్ సైజ్ ప్రాజెక్ట్ అనుకోండి, లూప్స్ అనేవి నెంబర్ ఆఫ్ లూప్స్ అనేవి ఎక్కువగా ఉంటూ ఉంటాయి అన్నమాట. ఆ లూప్స్ అనేవి 4 ఉంటాయా, 5 ఉంటాయా, 6 ఉంటాయా అనేవి మనం చెప్పలేం అన్నమాట. ఆ కౌంట్ అనేది మనం చెప్పలేం. ప్రాజెక్ట్ని బేస్ చేసుకొని ప్రాజెక్ట్లో ఉన్న కాంప్లికేషన్స్ని బేస్ చేసుకొని ఏం జరుగుతూ ఉంటాయి అంటే ఈ లూప్స్ అనేవి నెంబర్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. లేదు స్మాల్ సైజ్ ప్రాజెక్ట్ అయితే కనుక ఈ లూప్స్ అనేవి ఏమవుతూ ఉంటాయి అంటే తగ్గుతూ ఉంటాయి. కాబట్టి ఈ లూప్స్ ఎన్ని ఉంటాయి అనేది మనం చెప్పలేం, అన్డిఫైన్ అన్నమాట, అవి మనం చెప్పలేం. నెక్స్ట్ వచ్చి దెర్ ఆర్ స్పెసిఫిక్ యాక్టివిటీస్ కెన్ బి డన్ ఇన్ ఈచ్ స్పైరల్. ఒక్కొక్క స్పైరల్లోని మనం ఏం చేస్తామంటే ఒక్కొక్క టాస్క్ అనేది పెర్ఫామ్ చేస్తాం. ఫస్ట్ స్పైరల్లో ఏం చేస్తున్నాము అంటే రిక్వైర్మెంట్ అనాలిసిస్ జరుగుతుంది. నెక్స్ట్ ఏమొస్తుందంటే రిస్క్ ఏమైనా ఉందా ఏంటి అనేది మనం ఐడెంటిఫై చేసుకుంటాం అన్నమాట. రిస్క్ ఏదైనా ఉందా ఏంటి అనేది ఐడెంటిఫై చేసుకొని ఇక్కడ ఏం జరుగుతుంది అంటే రిస్క్ ఏమీ లేకపోతుంటే కనుక ఏం చేస్తాము అంటే మనం నెక్స్ట్ డెవలప్మెంట్ ఫేజ్కి వెళ్తాం అన్నమాట. డెవలప్మెంట్ అంటే ఏంటి అంటే కోడింగ్ అనేది రాస్తాం. కోడింగ్ రాసిన తర్వాత ఆ కోడ్ని మనం టెస్ట్ చేసుకుంటాం. టెస్ట్ చేసిన తర్వాత సక్సెస్ అయితే కనుక మనం ఏం చేస్తామంటే కస్టమర్కి మనం ఇస్తాం, హ్యాండ్ ఓవర్ చేస్తాం. మనం ఏదైతే డెవలప్ చేసామో దాన్ని ఫస్ట్ లూప్లో జరుగుతుంది. ఇక్కడ ఏం జరుగుతుందంటే కస్టమర్ అనేవాడు ఇక్కడ ఏం చేస్తాడు అంటే ఎవాల్యుయేట్ చేసుకుంటాడు అనమాట. ఏం చేస్తాడు అంటే సాఫ్ట్వేర్ అనేది కరెక్ట్గా ఉందా లేదా అనేది చెక్ చేసుకుంటాడు. చెక్ చేసుకొని మళ్ళీ ఏం చేస్తాడు ఏవైనా ఫీడ్బ్యాక్ ఇస్తాడు అనమాట. మళ్ళీ ఏం చేస్తాడు డెవలపర్ అనేవాడు ఆ ఫీడ్బ్యాక్ని కలెక్ట్ చేసుకొని అనలైజ్ చేసుకుంటాడు అనమాట. ఆ రిక్వైర్మెంట్స్ ఏంటి, యూజర్ ఇంకా ఏం రిక్వైర్మెంట్స్ అడిగాడు అనేది అనలైజ్ చేసుకున్న తర్వాత ఆ రిక్వైర్మెంట్స్ని బేస్ చేసుకొని ప్రాజెక్ట్ అనేది డెవలప్ చేస్తే ఆ ప్రాజెక్ట్లో ఏమైనా రిస్క్ ఉంటుందా అనేది ఐడెంటిఫై చేసుకొని రిస్క్ ఉంటే కనుక ఆ రిస్క్ని రెడ్యూస్ చేసుకోవడానికి స్ట్రాటజీస్ ఏంటి అనేవి ఫైన్ చేసుకొని నెక్స్ట్ ఏ ఫేజ్కి మూవ్ అవుతాడు అంటే డెవలప్మెంట్ అండ్ టెస్టింగ్ ఫేజ్కి మూవ్ అవుతాడు అనమాట. డెవలప్మెంట్ అంటే ఏం చేస్తాడంటే కోడింగ్ అనేది ఇంప్లిమెంట్ చేసుకుంటాడు. నెక్స్ట్ వచ్చేటప్పటికి టెస్టింగ్ అంటే ఏంటి అంటే వాడు రాసిన కోడ్లో ఏమైనా ఎర్రర్స్ ఉన్నాయా, ప్రాజెక్ట్ అనేది సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ అవుతుందా లేదా అని చెక్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఏం చేస్తాడు అంటే యూజర్కి హ్యాండ్ ఓవర్ చేస్తాడు ప్రాజెక్ట్ని. ఇలా ఈ ప్రాసెస్ అనేది రిపీటెడ్గా జరుగుతూ ఉంటుంది. ఎప్పటి వరకు జరుగుతూ ఉంటుంది అంటే యూజర్ అనేవాడు సాటిస్ఫై అయ్యేంత వరకు కూడా ఆ స్పైరల్స్ అనేవి జరుగుతూ ఉంటాయి అన్నమాట.
చూడండి, ఫస్ట్ ఫేజ్ వచ్చి ఏం మాట్లాడుకుంటున్నాము అంటే మనం ప్లానింగ్ ఫేజ్. ద స్పైరల్ మోడల్ హ్యాస్ 4 phases. ఫస్ట్ వన్ ఈజ్ ప్లానింగ్ ఫేజ్, సెకండ్ వన్ ఈజ్ రిస్క్ అనాలిసిస్, థర్డ్ వన్ ఈజ్ ఇంజనీరింగ్ అండ్ ఎగ్జిక్యూషన్, అండ్ ఫోర్త్ వన్ ఈజ్ evaluation. First phase is planning phase. Requirements are gathered. Based on requirements, document is prepared. రిక్వైర్మెంట్స్ ఎవరైతే ఎండ్ యూజర్ ఉన్నాడో ఆ ఎండ్ యూజర్ దగ్గర నుంచి రిక్వైర్మెంట్స్ అనేవి గ్యాదర్ చేసుకుంటారు. గ్యాదర్ చేసుకుని ఆ రిక్వైర్మెంట్స్కి తగ్గట్టుగా ఇక్కడ ఒక డాక్యుమెంట్ని ప్రిపేర్ చేసుకుంటారు. దాన్ని ఏమంటారు అంటే సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్ అంటారు అనమాట, SRS. ఈ SRSలో ఏమేమి ఉంటాయి అంటే ఒక సాఫ్ట్వేర్ని డెవలప్ చేయడానికి ఏ సాఫ్ట్వేర్ని యూజ్ చేసుకుంటున్నారు అంటే ఏ లాంగ్వేజ్ని యూజ్ చేసుకుంటున్నారు, దానికి హార్డ్వేర్ ఏం యూజ్ చేసుకుంటున్నారు, ఎంత మెమరీ అవసరం అవుతుంది, ఇవన్నీ కూడా ఎందులో పెడతారు అంటే ఈ డాక్యుమెంట్లో రికార్డ్ చేసుకుంటారు అనమాట. దాన్ని ఏమంటాము అంటే SRS డాక్యుమెంట్ అని అంటాం అన్నమాట. ఇది ఎప్పుడు డెవలప్ చేసుకుంటారు అంటే రిక్వైర్మెంట్ని గ్యాదర్ చేసిన తర్వాత, ఎనలైజేషన్ అయిన తర్వాత రిక్వైర్మెంట్స్, అప్పుడు ఈ డాక్యుమెంట్ని ప్రిపేర్ చేసుకుంటాడు. ప్లానింగ్ ఫేజ్లో ఈ SRS డాక్యుమెంట్ అనేది ప్రిపేర్ అవుతుంది అనమాట. దెన్ ఫైనలైజ్ ద లిస్ట్ ఆఫ్ రిక్వైర్మెంట్స్. అప్పుడేం చెప్పుకోవచ్చు మనము అంటే రిక్వైర్మెంట్స్ అనేవి ఫైనల్ అయినాయి అని చెప్పుకుంటాం అన్నమాట. ఎప్పుడైతే SRSని ప్రిపేర్ చేసుకున్నారో రిక్వైర్మెంట్స్ అనేవి ఫైనలైజ్ అయితే కనుక SRSలో రికార్డ్ చేసుకుంటారు. ఓకేనా. దెన్ second phase is risk analysis. In this phase, requirements are studied and identify the potential risk. Once the risks are identified, risk mitigation strategies planned and finalized. ఇక్కడ ఏం జరుగుతుందంటే రిక్వైర్మెంట్స్ అన్నిటిని కూడా అనలైజ్ చేసిన తర్వాత వాటిలో ఏమైనా ఆ రిక్వైర్మెంట్స్ని బేస్ చేసుకొని మనం ప్రాజెక్ట్ని డెవలప్ చేస్తే ఏదైనా రిస్క్ వచ్చే ఛాన్స్ ఉందా లేదా అనేవి ఐడెంటిఫై చేసుకుంటారు. ఒకవేళ రిస్క్స్ వస్తే కనుక ఆ రిస్క్ని రెడ్యూస్ చేయడానికి మనం ఎలాంటి స్ట్రాటజీస్ని ఫాలో అవ్వాలి అనేది ఇక్కడ ప్లాన్ చేసుకుంటారు అనమాట. నెక్స్ట్ ఫేజ్ వచ్చేటప్పటికి ఇంజనీరింగ్ అండ్ ఎవాల్యూషన్. ఈ ఇంజనీరింగ్ అండ్ ఎగ్జిక్యూషన్. ఈ ఇంజనీరింగ్ ఫేజ్లో ఏం జరుగుతుందంటే యాక్చువల్ డెవలప్మెంట్ అండ్ టెస్టింగ్ టేక్స్ ప్లేస్. ఏదైతే సాఫ్ట్వేర్ని యూజ్ చేసి ఒక ప్రాజెక్ట్ని డెవలప్ చేద్దాం అనుకుంటున్నారో ఆ సాఫ్ట్వేర్ని యూజ్ చేసి ఇక్కడ కోడింగ్ అనేది ఇంప్లిమెంట్ చేసుకుంటారు. కోడింగ్ ఇంప్లిమెంటేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఆ కోడ్ని టెస్ట్ చేసుకుంటారు. టెస్టింగ్లో ఏవైనా ఎర్రర్స్ వస్తే కనుక వాటిని మళ్ళీ రెక్టిఫై చేసుకుంటారు. టెస్టింగ్లో ఏమీ ఎర్రర్స్ రానంత వరకు కూడా టెస్టింగ్ ఫేజ్ అనేది రిపీటెడ్గా జరుగుతూ ఉంటుందన్నమాట. ఈ టెస్టింగ్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఫేజ్ వచ్చి ఏంటి అంటే ఎవాల్యుయేషన్. కస్టమర్ ఎవాల్యుయేట్ సాఫ్ట్వేర్ అండ్ ప్రొవైడ్ దేర్ ఫీడ్బ్యాక్ అండ్ అప్రూవల్. కస్టమర్కి ఏం చేస్తారు అంటే వీళ్ళు డెవలప్ చేసిన సాఫ్ట్వేర్ని హ్యాండ్ ఓవర్ చేస్తాడు. అప్పుడు వాడు ఏం చేస్తాడు అంటే ఎండ్ యూజర్ అనేవాడు ఫీడ్బ్యాక్ని ఇస్తాడనమాట. ఫీడ్బ్యాక్ ఇచ్చాడు అంటే ఏంటి, ఇంకా ఏదో చేయాలి సాఫ్ట్వేర్లో, ఇంకా వాడికి సాటిస్ఫై కాలేదన్నమాట. సో వాటి రిక్వైర్మెంట్స్ని బేస్ చేసుకొని మళ్ళీ స్టార్ట్ చేస్తారు, మళ్ళీ రిస్క్ని ఐడెంటిఫై చేసుకుంటారు, మళ్ళీ ఇంజనీరింగ్ అండ్ ఎగ్జిక్యూషన్, ఎవాల్యుయేషన్. ఇలా ఏం జరుగుతూ ఉంటుంది అంటే ప్రాసెస్ అనేది జరుగుతూ ఉంటుంది. నెంబర్ ఆఫ్ లూప్స్లో జరుగుతుంది. ఇది స్పైరల్ విత్ మెనీ లూప్స్లో ఉంది కాబట్టి చూడడానికి ఈ మోడల్ ఏమంటున్నాము అంటే మనం స్పైరల్ మోడల్ అంటామన్నమాట. ఇక్కడికి వచ్చేటప్పటికి కాస్ట్ అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే స్పైరల్స్. నెంబర్ ఆఫ్ లూప్స్ అనేవి పెరిగిపోతూ ఉంటే కనుక కాస్ట్ అనేది ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అయిపోతూ ఉంటుంది అనమాట. ఓకేనా. ఎప్పుడైతే లూప్స్ పెరిగిపోయాయో కాస్ట్ అనేది ఇంక్రీజ్ అయిపోద్ది, లూప్స్ తగ్గాయో కాస్ట్ అనేది తక్కువగా ఉంటూ ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఈ స్పైరల్ మోడల్ని మనం ఎక్కడ యూజ్ చేసుకోవచ్చు అంటే రిక్వైర్మెంట్స్ ఆర్ బిట్ కాంప్లికేటెడ్. రిక్వైర్మెంట్స్ అనేవి కాంప్లికేటెడ్గా ఉన్నాయి అన్నప్పుడు ఈ స్పైరల్ మోడల్ని యూజ్ చేసుకుంటున్నాం. ఒకవేళ రిక్వైర్మెంట్స్ అనేవి కాంప్లికేటెడ్గా ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఏం జరుగుతుంది అంటే రిక్వైర్మెంట్స్ని అనలైజ్ చేసుకుంటున్నారు. ఆ రిక్వైర్మెంట్స్ని యూజ్ చేసి ప్రాజెక్ట్ని కనుక డెవలప్ చేసినట్టయితే ఏవైనా ప్రాబ్లమ్స్ వస్తాయా అనేది ఐడెంటిఫై చేసుకుంటున్నారు. దాన్ని ఏమంటామంటే రిస్క్ అసెస్ని చేసుకుంటున్నారు. రిస్క్ అసెస్మెంట్ అనేది జరుగుతుంది. కాబట్టి ఇక్కడ రిక్వైర్మెంట్స్ అనేవి కాంప్లికేటెడ్గా ఉంటే కనుక అవి గో ఫర్ స్పైరల్ మోడల్ టు డెవలప్ ఎనీ సాఫ్ట్వేర్. ఓకే. సాఫ్ట్వేర్ నీడ్స్ కంటిన్యూస్ రిస్క్ ఎవాల్యుయేషన్. ఒకవేళ సాఫ్ట్వేర్ కనుక కంటిన్యూస్గా రిస్క్ని ఎవాల్యుయేట్ చేయాలి అంటే మోస్ట్ సెక్యూర్డ్గా కనుక మీరు సాఫ్ట్వేర్ని డెవలప్ చేయించుకోవాలి అనుకుంటే కనుక స్పైరల్ మోడల్ని మీరు యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ ప్రాజెక్ట్ సైజ్ అనేది పెద్దదిగా ఉన్న కేసెస్లో మీరు
సో స్పైరల్ మోడల్ని యూజ్ చేయొచ్చు. నెక్స్ట్, వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ స్పైరల్ మోడల్? స్పైరల్ మోడల్ అడ్వాంటేజెస్ ఏంటి అంటే డెవలప్మెంట్ ఈజ్ ఫాస్ట్. డెవలప్మెంట్ అనేది స్పీడ్గా జరిగిపోతూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చి కంట్రోల్ టువర్డ్స్ ఆల్ ఫేజెస్ ఆఫ్ డెవలప్మెంట్. ఇక్కడ ఈచ్ అండ్ ఎవ్రీ ఫేజ్లోనే ఏం జరుగుతుంది? టెస్టింగ్ జరుగుతుంది, ఎవాల్యుయేషన్ జరుగుతుంది, మళ్ళీ ఫేజ్ అనేది స్టార్ట్ అవుతుంది. కాబట్టి కంట్రోల్, ఫుల్ ఆఫ్ కంట్రోల్ ఉంటుంది అన్నమాట అన్ని ఫేజెస్ మీద. ప్రాపర్ రిస్క్ ఎవాల్యుయేషన్, ఎవ్రీ రిక్వైర్మెంట్స్, యూజర్ ఇచ్చిన రిక్వైర్మెంట్స్ని అనలైజ్ చేసుకుంటున్నారు, రిస్క్ని అసెస్ చేసుకుంటున్నారు. ప్రతిసారి ఏం జరుగుతుంది అంటే రిస్క్ అసెస్మెంట్ అనేది కామన్గా జరుగుతుంది ప్రతి ఫేజ్లోని కూడా. నెక్స్ట్, ఈజీలీ సాఫ్ట్వేర్ కెన్ బి డెవలప్డ్. సాఫ్ట్వేర్ అనేది ఈజీగా డెవలప్ చేయొచ్చు అంటున్నాడు. ఎందుకు ఈజీగా డెవలప్ చేయొచ్చు అంటున్నాడు అంటే రిస్క్ని ముందే ఐడెంటిఫై చేసేస్తున్నాడు. రిస్క్ ఉంటే కనుక ఆ రిస్క్ని ఎలా రిడ్యూస్ చేయాలి అనే స్ట్రాటజీ కూడా ప్లాన్ చేసేసుకుంటున్నాడు. కాబట్టి సాఫ్ట్వేర్ అనే దాన్ని ఈజీగా మనం డెవలప్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్, ఇక్కడ మెయిన్ అడ్వాంటేజ్ ఏంటి అంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఫేజ్లోని కూడా ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఎండ్ యూజర్, ఎవరైతే కస్టమర్ ఉన్నాడో ఆ కస్టమర్ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ అనేది కలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి దీస్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ స్పైరల్ మోడల్. డిసడ్వాంటేజెస్, రిక్వైర్స్ స్కిల్డ్ డిజైనర్స్. అంటే ఏంటి అంటే ఆషామాషిగా 1-2 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళతో ప్రాజెక్ట్ని డెవలప్ చేయాలి అంటే అవ్వదు. ఎందుకంటే మామూలుగా ఉన్నాం అనుకోండి, రిక్వైర్మెంట్స్ని బేస్ చేసుకొని ప్రాజెక్ట్ అనేది డెవలప్ చేసేసుకుంటూ వెళ్ళిపోతాం. కానీ ఇక్కడ ఏం చేయాలి అంటే రిస్క్ని ఐడెంటిఫై చేసుకోవాలి. ఆ రిస్క్ అనేది ఎవరికి తెలుస్తుంది? ఈ రిక్వైర్మెంట్స్ని యూజ్ చేసుకుంటే కనుక ఆ రిస్క్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అని ఎవరికి తెలుస్తుంది అంటే ఎక్స్పీరియన్స్డ్ వన్స్కి తెలుస్తుంది. సో స్కిల్, ఎక్స్పీరియన్స్ ఉంది అంటే ఆటోమేటిక్గా వాటికి టెక్నాలజీ మీద గ్రిప్ ఉంటుంది. కాబట్టి రిక్వైర్స్ స్కిల్ డిజైనర్స్. కాస్ట్ ఈజ్ హై, మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఎప్పుడైతే నెంబర్ ఆఫ్ లూప్స్ అనేవి ఇంక్రీజ్ అయిపోతూ ఉంటాయో ఆటోమేటిక్గా కాస్ట్ అనేది కూడా ఇంక్రీజ్ అయిపోతూ ఉంటుంది అనమాట. నాట్ సూటబుల్ ఫర్ స్మాల్ సైజ్ ప్రాజెక్ట్స్. స్మాల్ సైజ్ ప్రాజెక్ట్స్ అనుకోండి, బడ్జెట్ అనేది పర్మిట్, అవునా, బడ్జెట్ అనేది లిమిటెడ్ బడ్జెట్లో ఉంటుంది. కాబట్టి ఈ ఎప్పుడైతే స్పైరల్ మోడల్ని యూజ్ చేసుకున్నామో స్మాల్ సైజ్ ప్రాజెక్ట్స్కి అది బడ్జెట్ అనేది ఎక్కువైపోతుంది. కాబట్టి నాట్ సూటబుల్ ఫర్ స్మాల్ సైజ్ projects. Next model is V model. Next process model is V process model. ఇది చూడండి, చూడడానికి V షేప్లో ఉంది కాబట్టి దీన్ని ఏమంటున్నాము అంటే V ప్రాసెస్ మోడల్ అంటున్నాం అన్నమాట. రైట్ హ్యాండ్ సైడ్ అంతా కూడా ఏం జరుగుతుంది అంటే ఇక్కడ ఈ కేసులో రైట్ హ్యాండ్ సైడ్ అంతా కూడా వ్యాలిడేషన్ జరుగుతుంది, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అంతా కూడా వెరిఫికేషన్ అంటమాట. ఈ వి మోడల్ అని దీన్ని ఎందుకు అంటారంటే ఇట్ లుక్స్ లైక్ ఆల్ఫాబెట్ వి. దట్స్ వై దిస్ ప్రాసెస్ మోడల్ ఈస్ కాల్డ్ యాజ్ వి ప్రాసెస్ మోడల్. ఈ వి ప్రాసెస్ మోడల్లో the V process model is a type of SVLC model where process executes in a sequential manner in V shape. ఇప్పుడు చూడండి, V shape లో సీక్వెన్షియల్ మేనర్ లో ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటాయి 1 by 1. చూడండి, యారోస్ డౌన్ యారోస్ వచ్చాయి, కోడింగ్ దగ్గర నుంచి మళ్ళీ అప్కి మూవ్ అయ్యామన్నమాట. ఇక్కడ ఎలా జరుగుతుంది ఎగ్జిక్యూషన్ అంటే V shape లో జరుగుతుంది. కాబట్టి ఈ ప్రాసెస్ మోడల్ని ఏమంటాము అంటే మనం V ప్రాసెస్ మోడల్ అంటాం. It is also known as verification and validation model. ఇక్కడ వెరిఫికేషన్ వ్యాలిడేషన్ రెండు పెర్ఫామ్ చేస్తాం కాబట్టి ఈ వి ప్రాసెస్ మోడల్ని ఆల్సో కాల్డ్ ఇట్ యాజ్ ఏమంటాము వెరిఫికేషన్ అండ్ వ్యాలిడేషన్ మోడల్. In each phase there will be testing phase associated. ప్రతి ఫేజ్లోని కూడా ఏం జరుగుతుంది అంటే టెస్టింగ్ అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. రిక్వైర్మెంట్స్ అనాలిసిస్ చేసుకుంటున్నాం, సిస్టమ్ డిజైన్ చేసుకుంటున్నాం, సిస్టమ్ టెస్టింగ్ జరుగుతుంది, ఆర్కిటెక్చర్ డిజైన్, ఇంటిగ్రేషన్ టెస్టింగ్, మాడ్యూల్ డిజైనింగ్, యూనిట్ టెస్టింగ్, ఇలా ఈచ్ అండ్ ఎవ్రీ ఫేజ్లోని ఏం జరుగుతుంది అంటే ఇక్కడ టెస్టింగ్ అనేది జరుగుతూ ఉంది. కాబట్టి దీన్ని ఏమంటాము అంటే వెరిఫికేషన్ అండ్ వ్యాలిడేషన్ మోడల్ అంటాం. ప్రతి ఫేజ్లోని కూడా ఒక్కొక్క ఫేజ్కి రిలేటెడ్గా సిస్టమ్ డిజైన్, సిస్టమ్ టెస్టింగ్, ఆర్కిటెక్చర్ డిజైన్, ఇంటిగ్రేషన్ టెస్టింగ్, మాడ్యూల్ డిజైన్, యూనిట్ టెస్టింగ్, ప్రతి ఫేజ్కి ఏం జరుగుతుంది అంటే టెస్టింగ్ అనేది ఆటోమేటిక్గా జరుగుతుంది. V model contains verification phases on one side and validation on other side. ఒక సైడ్ అంతా కూడా ఏం జరుగుతుంది అంటే వెరిఫికేషన్ అనేది జరుగుతుంది, ఇంకొక సైడ్ అంతా కూడా ఏం జరుగుతుంది అంటే వ్యాలిడేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. ద నెక్స్ట్ ఫేజ్ స్టార్ట్స్ ఓన్లీ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ద ప్రీవియస్ ఫేజ్.
ఒక ఫేజ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే ఇంకొక ఫేజ్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఇక్కడ రిక్వైర్మెంట్ అనాలిసిస్ అయిన తర్వాత ఏం జరుగుతుంది అంటే సిస్టమ్ డిజైనింగ్ అనేది జరుగుతుంది. సిస్టమ్ డిజైనింగ్కి అసోసియేట్ సిస్టమ్ డిజైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఆర్కిటెక్చర్ డిజైన్ అనేది జరుగుతూ ఉంటుంది. ఆర్కిటెక్చర్ డిజైన్ అయిన తర్వాత మాడ్యూల్ డిజైన్ అనేది అవుతూ ఉంటుంది. మాడ్యూల్ డిజైన్ అయిన తర్వాత కోడింగ్ స్టార్ట్ చేసుకుంటాం అన్నమాట. ఓకేనా? ఇలా మనకి ఏం జరుగుతుందంటే వీలో జరుగుతూ ఉంటుంది కాబట్టి ఈ మోడల్ ఏమంటామంటే వి ప్రాసెస్ మోడల్ అని అంటూ ఉంటాం మనం. నెక్స్ట్ వాట్ ఈజ్ వెరిఫికేషన్, వాట్ ఈజ్ వ్యాలిడేషన్? అసలు వెరిఫికేషన్ అంటే ఏంటి, వ్యాలిడేషన్ అంటే ఏంటి? వెరిఫికేషన్ అంటే ఏంటి అంటే వితౌట్ ఎగ్జిక్యూటింగ్ కోడ్ మనం కనుక టెస్టింగ్ కనుక జరిపితే కనుక దాన్ని ఏమంటాము అంటే వెరిఫికేషన్ అంటామన్నమాట. వెరిఫికేషన్ అంటే ఏంటి అంటే మాన్యువల్గా కనుక మనం టెస్ట్ చేస్తే దాన్ని ఏమంటాము అంటే వెరిఫికేషన్ అంటాము. దీన్ని ఎలా డిఫైన్ చేసుకుంటాము? వెరిఫికేషన్ అంటే it is a static analysis technique in which testing is done by without executing code. కోడ్ని ఎగ్జిక్యూట్ చేయకుండా కనుక మనం టెస్టింగ్ అనేది పెర్ఫామ్ చేస్తే దాన్ని ఏమంటాము అంటే వెరిఫికేషన్ అంటామన్నమాట. వ్యాలిడేషన్ అంటే ఏంటి అంటే ఇట్ ఈస్ ఎ డైనమిక్ అనాలిసిస్ టెక్నిక్ ఇన్ విచ్ టెస్టింగ్ ఈజ్ డన్ బై ఎగ్జిక్యూటింగ్ కోడ్ని ఎగ్జిక్యూట్ చేస్తే కనుక టెస్టింగ్ అనేది జరుగుతూ ఉంటే దాన్ని ఏమంటాం వ్యాలిడేషన్ అంటాం. వ్యాలిడేషన్ అంటే ఏంటి? కోడ్ని ఎగ్జిక్యూట్ చేస్తాం, టెస్ట్ చేస్తే కనుక దాన్ని ఏమంటాము అంటే వ్యాలిడేషన్ అంటాము. వెరిఫికేషన్ అంటే ఏంటంటే మాన్యువల్గా టెస్ట్ చేస్తే దాన్ని ఏమంటాము అంటే వెరిఫికేషన్ అంటాం. ఫస్ట్ ఫేజ్ ఈజ్ ఇన్ వి మోడల్. ఫస్ట్ ఫేజ్ ఈజ్ రిక్వైర్మెంట్ అనాలిసిస్. దిస్ ఫేజ్ కంటైన్స్ డీటెయిల్ కమ్యూనికేషన్ విత్ ద కస్టమర్ టు అండర్స్టాండ్ their requirements and expectations. This stage is known as requirement gathering stage. ఈ ఫేజ్లో ఏం జరుగుతుంది అంటే కస్టమర్తో డీటెయిల్గా కమ్యూనికేట్ అవుతారు. కస్టమర్కి ఏం రిక్వైర్మెంట్స్ కావాలి, కస్టమర్ యొక్క వ్యూస్ అన్నీ కూడా అర్థం చేసుకోవడానికి ఇక డెవలపర్ అనేవాడు ఏం చేస్తాడు అంటే కస్టమర్తో డైరెక్ట్గా కమ్యూనికేట్ అవుతాడు అనమాట. మీ రిక్వైర్మెంట్స్ ఏంటి, మీ ప్రాజెక్ట్ మీద మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి అన్నీ తెలుసుకుంటాడు అనమాట. ఈ ఫేజ్ని ఏమంటాము అంటే రిక్వైర్మెంట్స్ గ్యాదరింగ్ అంటామన్నమాట. నెక్స్ట్ ఫేజ్ ఈజ్ సిస్టమ్ డిజైన్. దిస్ ఫేజ్ కంటైన్స్ ద సిస్టమ్ డిజైన్ అండ్ ద కంప్లీట్ హార్డ్వేర్ అండ్ కమ్యూనికేషన్ సెటప్ ఫర్ డెవలపింగ్ ప్రోడక్ట్. సిస్టమ్ డిజైన్లో ఏం జరుగుతుంది అంటే ఈ ఫేజ్లో ఒక సిస్టమ్ని డిజైన్ చేయాలి అంటే కనుక ఏ హార్డ్వేర్ని యూజ్ చేసుకోవాలి, అసలు సెటప్ అనేది ఎలా ఉండాలి, ఏ సాఫ్ట్వేర్ ఏ హార్డ్వేర్ యూజ్ చేసుకోవాలి, ఎంత మెమరీ యూజ్ చేసుకోవాలి, డేటాబేస్ ఏంటి, వీటన్నిటిని కూడా మనం ఎందులో వస్తాయి అంటే సిస్టమ్ డిజైనింగ్లోకి వస్తాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చి దాన్ని బేస్ చేసుకొని ఏం చేస్తారు అంటే సిస్టమ్ని డిజైన్ చేసుకుంటారు అనమాట. ఏ హార్డ్వేర్ యూజ్ చేసుకుంటున్నారు, ఏ సాఫ్ట్వేర్ని యూజ్ చేసుకుంటున్నారు, దాన్ని బేస్ చేసుకొని ఏం చేస్తారు డిజైనింగ్ అనేది చేస్తారు. దాన్ని ఏమంటాము అంటే సిస్టమ్ డిజైనింగ్ అంటాం. నెక్స్ట్ ఫేజ్ ఈజ్ ఆర్కిటెక్చరల్ డిజైన్. ఇన్ దిస్ ఫేజ్ ద డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్ ఆఫ్ కంప్లీట్ project can be produced. This design is called as high level design. ఈ ఫేజ్లో ఏం చేస్తారంటే డ్రామాటికల్గా అన్నీ కూడా కంప్లీట్ ప్రాజెక్ట్ గురించి డ్రా చేస్తారు. మనం ప్రోగ్రామ్ రాసేటప్పుడు ఫ్లో చార్ట్ ఎలా అయితే డ్రా చేస్తున్నామో ఇక్కడ కూడా ఏం జరుగుతుంది అంటే ప్రాజెక్ట్ని డెవలప్ చేసే ముందు ఫస్ట్ ఫేజ్లో సిస్టమ్ డిజైనింగ్ ఫేజ్లో ఏ సాఫ్ట్వేర్ యూజ్ చేసుకున్నాం, ఏ హార్డ్వేర్ యూజ్ చేసుకున్నాం, కంప్లీట్ సెటప్ అంతా తెలిసింది కాబట్టి వాటన్నిటిని బేస్ చేసుకొని ఇక్కడ ఏం చేస్తాడు అంటే ఆర్కిటెక్చర్ డ్రా చేస్తాడు అనమాట. అంటే ఏంటి అంటే హై లెవెల్ డిజైన్ని డ్రా చేస్తాడు. ఆ డిజైన్ని ఏమంటాము అంటే హై లెవెల్ డిజైనింగ్ అని అంటాం అన్నమాట. డిజైన్ డ్రా చేసిన తర్వాత ఇక్కడ ఏం చేస్తుంది నెక్స్ట్ ఫేజ్ వచ్చి ఏంటి అంటే మాడ్యూల్ డిజైన్. ద కంప్లీట్ ఆర్కిటెక్చర్ కెన్ బి బ్రోక్ డౌన్ ఇంటూ ఇండివిజువల్ మాడ్యూల్స్. ఆర్కిటెక్చర్ డిజైనింగ్లో ఏదైతే డిజైన్ చేశారో ఆ డిజైన్ని ఇక్కడ ఏం చేస్తారంటే ఇండివిజువల్ మాడ్యూల్స్ కింద డివైడ్ చేసుకుంటారు అనమాట. ఈ డిజైన్ ఏమంటాము అంటే లో లెవెల్ డిజైనింగ్ అంటాం అనమాట. ఈ మాడ్యూల్స్ని ఏమని కాల్ చేస్తాము అంటే LLDs అంటాం. మాడ్యూల్ డిజైనింగ్లో ఏం చేస్తాము ఆర్కిటెక్చర్ డిజైనింగ్లో ఏదైతే ఆర్కిటెక్చర్ డ్రా చేశారో ఆ డిజైనింగ్ని మాడ్యూల్స్ కింద డివైడ్ చేసుకుంటాం. ఈ మాడ్యూల్స్ కింద డివైడ్ చేసినప్పుడు ఒక్కొక్క మాడ్యూల్ డిజైనింగ్ని మనం ఏమంటాము అంటే లో లెవెల్ డిజైనింగ్ అంటాం.
ఒక్కొక్క మాడ్యూల్ని ఏమని పిలుస్తామంటే ఎల్ఎల్డి అంటామన్నమాట. లో లెవెల్ డిజైన్ అంటాం. హై లెవెల్ డిజైన్ అంటే ఆర్కిటెక్చర్ డిజైన్, లో లెవెల్ డిజైన్ అంటే ఏంటి అంటే మాడ్యూల్ డిజైన్. నెక్స్ట్ వచ్చి ఈచ్ అండ్ ఎవ్రీ మాడ్యూల్కి కోడ్ అనేది ఇంప్లిమెంట్ చేసుకుంటాం. ఈచ్ అండ్ ఎవ్రీ మాడ్యూల్కి కోడ్ ఇంప్లిమెంట్ చేసుకున్నప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందంటే మాడ్యూల్స్కి కనుక టెస్ట్ చేస్తే దాన్ని ఏమంటాము అంటే యూనిట్ టెస్టింగ్ అంటామంట. ఎప్పుడైతే లో లెవెల్ డిజైన్ని మనం టెస్ట్ చేసుకుంటున్నామో, లో లెవెల్ డిజైన్ని టెస్ట్ చేస్తున్నాము అంటే ఆ టెస్టింగ్ నేమ్ ఏంటి అంటే యూనిట్ టెస్టింగ్. లో లెవెల్ డిజైనింగ్లో యూజ్ చేసే టెస్టింగ్ ఏంటి అంటే యూనిట్ టెస్టింగ్. యూనిట్ టెస్టింగ్ అనేది పెర్ఫామ్ చేస్తారు. ఎక్కడైనా బగ్స్ ఉన్నాయా ఏంటి అనేవి ఐడెంటిఫై చేసుకుంటారు. యూనిట్ స్మాల్ మాడ్యూల్స్కి టెస్ట్ చేస్తే కనుక ఆ టెస్టింగ్ని మనం ఏమంటాము అంటే యూనిట్ టెస్టింగ్ అని చెప్తాం. ఇంటిగ్రేషన్ టెస్టింగ్. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ యూనిట్ టెస్టింగ్ ఇంటిగ్రేషన్ టెస్టింగ్ ఈజ్ పెర్ఫార్మ్డ్. ఎప్పుడు కూడా యూనిట్ టెస్టింగ్ అయిన తర్వాత ఇంటిగ్రేషన్ టెస్టింగ్ ఎందుకు అవుతుంది అంటే మనం ఇక్కడ యూనిట్ టెస్టింగ్ అనేది దేనికి పెర్ఫామ్ చేస్తున్నాము అంటే మాడ్యూల్స్కి పెర్ఫామ్ చేస్తున్నాం. ఇంటిగ్రేషన్ టెస్టింగ్ అంటే ఎప్పుడు జరుగుతుంది అంటే ఈ మాడ్యూల్స్ని ఇండివిజువల్గా టెస్ట్ చేసినప్పుడు ఇండివిజువల్ మాడ్యూల్స్లో ఎలాంటి బగ్స్ ఐడెంటిఫై చేయలేదు, ఎలాంటి బగ్స్ కూడా లేని కేసెస్లో మనం ఏం చేస్తామంటే ఆ మాడ్యూల్ అన్నిటిని కూడా కంబైన్ చేసేస్తాం. కంబైన్ చేసిన తర్వాత మళ్ళీ ఏం చేస్తామంటే కంబైన్ అయిన తర్వాత ప్రాజెక్ట్ అనేది ప్రాపర్గా వర్క్ అవుతుందో లేదో అని టెస్ట్ చేయడం కోసం మళ్ళీ మనం ఇక్కడ ఒక టెస్టింగ్ ఫేజ్ని పెర్ఫామ్ చేస్తాం. ఆ టెస్టింగ్ని ఏమంటాము అంటే ఇక్కడ ఇంటిగ్రేషన్ టెస్టింగ్ అంటాం. దీన్నే ఏమనొచ్చు అంటే హై లెవెల్ టెస్టింగ్ అని కూడా అనొచ్చు. ఇంటిగ్రేషన్ టెస్టింగ్ అనేది దేని మీద జరుగుతుంది అంటే ఓవరాల్ సిస్టమ్ డిజైన్ మీద, సిస్టమ్ అంటే ఆర్కిటెక్చర్ డిజైన్ మొత్తం మనం ఆర్కిటెక్చర్ డిజైన్ని మాడ్యూల్స్ కింద డివైడ్ చేసుకున్నాం. మాడ్యూల్స్ని ఆ మాడ్యూల్స్ అయిపోయిన తర్వాత ఆ మాడ్యూల్స్ని టెస్ట్ కండక్ట్ చేసాం. ఆ మాడ్యూల్ మీద పెర్ఫామ్ చేసిన టెస్టింగ్ ఏమంటున్నాం అంటే యూనిట్ టెస్టింగ్ అంటున్నాం. ఆ మాడ్యూల్స్ని మళ్ళీ కంబైన్ చేసుకుంటున్నాం, అక్కడ ఒక టెస్టింగ్ పెర్ఫామ్ చేస్తున్నాం. ఆ టెస్టింగ్ ఏమంటున్నాము అంటే ఇంటిగ్రేషన్ టెస్టింగ్ అంటున్నమాట. నెక్స్ట్ సిస్టమ్ టెస్టింగ్ is test the complete application of its functionality, functional and non-functional requirements of the application. నెక్స్ట్ ఏం జరుగుతుందంటే సిస్టమ్ టెస్టింగ్ అనేది జరుగుతుంది. సిస్టమ్ టెస్టింగ్లో ఏముంటుందంటే ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్ని చెక్ చేసుకుంటారు, నాన్ ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్ని కూడా చెక్ చేస్తారు అనమాట. ఈ రెండింటిని చెక్ చేయడాన్ని ఏమంటాము అంటే సిస్టమ్ టెస్టింగ్ అంటామన్నమాట. సిస్టమ్ టెస్టింగ్ అయిన తర్వాత ఏం జరుగుతుంది అంటే యూజర్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్ జరుగుతుంది అనమాట. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే యూజర్ని పిలిచి యూజర్కి ప్రాజెక్ట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారన్నమాట. ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు వాడికి నచ్చితే కనుక యూజర్ యాక్సెప్ట్ చేస్తే కనుక దాన్ని ఏమంటాము అంటే యాక్సెప్టెన్స్ టెస్టింగ్ అంటామన్నమాట. ఆ యాక్సెప్టెన్స్ టెస్ట్ యూజర్ యాక్సెప్ట్ చేసేస్తే కనుక ప్రాజెక్ట్ని హ్యాండ్ ఓవర్ చేసేస్తారు యూజర్కి. యూజర్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్ ఈజ్ పెర్ఫార్మ్డ్ ఇన్ ఏ యూజర్ ఎన్విరాన్మెంట్. యూజర్ దగ్గర ఈ టెస్టింగ్ని పెర్ఫార్మ్ చేస్తారు. అంటే ఏంటి వాడేం టెస్ట్ చేసేయడు దీనికోసం, జస్ట్ ఏంటి అంటే అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు వాడేదో క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు అనమాట. ఆ క్వశ్చన్స్కి ఈ డెవలపర్ అనేవాడు ప్రాపర్గా ఆన్సర్ చేసి ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే కనుక యూజర్ ఏం చేస్తాడు అంటే ఓకే చేసేస్తాడు. UAT verifies that the delivered system meets user requirements and system is ready for use in real world. ఇక్కడ యూజర్ యాక్సెప్ట్ చేశాడు అంటే ఏం చెప్పినట్టు, ఎప్పుడు యాక్సెప్ట్ చేస్తాడు అంటే యూజర్ రిక్వైర్మెంట్స్ కనుక మనం డెవలప్ చేసిన ప్రాజెక్ట్ అనేది మీట్ అయితే అప్పుడు యూజర్ ఆటోమేటిక్గా ఏం చేస్తాడు అంటే అగ్రీ అవుతాడు ప్రాజెక్ట్కి. సో అప్పుడు ఏం చేస్తాము అంటే ప్రాజెక్ట్ రెడీ ఫర్ యూజ్ అంటామన్నమాట. ఇలా ఈ మోడల్లో ఇలా జరుగుతూ ఉంటాయి. రిక్వైర్మెంట్స్ని గ్యాదర్ చేసుకుంటారు, డిజైన్ చేసుకుంటారు, ఆర్కిటెక్చర్ డిజైన్ చేస్తారు, మాడ్యూల్ డిజైన్. నెక్స్ట్ మాడ్యూల్ లెవెల్లో ఏం చేస్తారంటే యూనిట్ టెస్టింగ్ పెర్ఫామ్ చేస్తారు. ఆర్కిటెక్చర్ లెవెల్లో ఏం చేస్తారంటే ఇంటిగ్రేషన్, సిస్టమ్ డిజైన్, సిస్టమ్ టెస్టింగ్, రిక్వైర్మెంట్ అనాలిసిస్, యాక్సెప్టెన్స్ టెస్టింగ్. అంటే ఆ రిక్వైర్మెంట్స్ని బేస్ చేసుకొని అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. ఆ రిక్వైర్మెంట్స్ యూజర్ దగ్గర నుంచే కదా కలెక్ట్ చేసుకుంటాడు. కలెక్ట్ చేసుకున్న రిక్వైర్మెంట్స్ దగ్గర నుంచి ఆ యూజర్ని పిలుచుకొని మరి ఎక్స్ప్లెయిన్ చేస్తాడనమాట. సో దాన్ని ఏమంటామంటే యాక్సెప్టెన్స్ టెస్టింగ్ అంటాం. ఈ మోడల్ని ఎప్పుడు యూజ్ చేసుకుంటారు అంటే వెన్ ద రిక్వైర్మెంట్స్ ఆర్ క్లియర్లీ డిఫైన్ అండ్ ఫిక్స్డ్. రిక్వైర్మెంట్స్ అనేవి క్లియర్గా డిఫైన్ అయితే కనుక అంటే ఏంటి అంటే రిస్క్ ఉంటాయి, బిట్ కాంప్లికేటెడ్ అలా ఉండకూడదు. రిక్వైర్మెంట్స్ అనేవి ఈజీగా ఉండాలి, యూజర్కి అర్థమైపోయేటట్టు ఉంటే కనుక అప్పుడు వీడు ఏం యూజ్ చేసుకుంటాడంటే మోడల్ని యూజ్ చేసుకుంటాడు. వెన్ హై టెక్నికల్ రిసోర్సెస్ ఆర్ అవైలబుల్ విత్ టెక్నికల్ ఎక్స్పర్ట్స్.
ఈ వి మోడల్ యూజ్ చేసుకోవాలి అంటే కనుక ఏం కావాలి అంటే టెక్నికల్ రిసోర్సెస్ అనేవి ఎక్కువగా ఉండాలి, టెక్నికల్ ఎక్స్పర్ట్స్ కూడా ఎక్కువగానే ఉండాలి. ఆ కేసెస్లో ఏం యూజ్ చేసుకోవచ్చు అంటే వి మోడల్ని యూజ్ చేసుకోవచ్చు. అడ్వాంటేజెస్ సింపుల్ అండ్ ఈజీ టు అండర్స్టాండ్. వి మోడల్ ఈజీగానే ఉంది కదా, సిస్టమ్ ఆర్కిటెక్చర్ మాడ్యూల్, యూనిట్ ఇంటిగ్రేషన్ సిస్టమ్ టెస్టింగ్. రిక్వైర్మెంట్స్ ఎవరు ఇస్తారు? యూజర్ ఇస్తాడు. యూజర్ ఎన్విరాన్మెంట్లో కనుక టెస్ట్ జరిగితే దాన్ని ఏమంటాం? యాక్సెప్టెన్స్ టెస్టింగ్ అంటామన్నమాట. ఇవన్నీ కూడా ఎలా ఉంటున్నాయి? ఈజీగాను ఉంటున్నాయి, క్లియర్గాను ఉంటున్నాయి, సింపుల్గాను ఉంటున్నాయి. సో అడ్వాంటేజ్ అది కూడా. మోర్ ఛాన్సెస్ టు డెవలప్ ఎర్రర్ ఫ్రీ అండ్ గుడ్ క్వాలిటీ సాఫ్ట్వేర్. ఎందుకు ఇక్కడ గుడ్ క్వాలిటీ సాఫ్ట్వేర్ అంటున్నాడు అంటే ఈచ్ అండ్ ఎవ్రీ మాడ్యూల్ని టెస్ట్ చేసుకుంటున్నాం, మళ్ళీ కంబైన్ చేసిన తర్వాత ఇంటిగ్రేషన్ టెస్టింగ్ పెర్ఫామ్ చేస్తున్నాం, నెంబర్ ఆఫ్ టెస్టింగ్స్ అనేది పెర్ఫామ్ చేస్తున్నాం కాబట్టి ఎర్రర్స్ అనేవి వచ్చే ఛాన్సెస్ ఉండవు. కాబట్టి క్వాలిటీ అనేది ఆటోమేటిక్గా ఎలా ఉంటుంది అంటే హై క్వాలిటీ సాఫ్ట్వేర్ ఉంటుంది అన్నమాట ఈ కేసులో. నెక్స్ట్ డిసడ్వాంటేజెస్. హై రిస్క్ అనేది ఎక్కువగా ఉంటుంది ఈ కేసెస్లో. ఎందుకు అంటే రిస్క్ అసెస్మెంట్ అనేది జరగదు కాబట్టి రిక్వైర్మెంట్స్ని బేస్ చేసుకుని ఏం చేసేస్తారు? డెవలప్ చేసేస్తూ ఉంటారు. సో రిస్క్ అనేది ఎప్పుడు కూడా ఇందులో హైగా ఉంటుంది. నెక్స్ట్ నాట్ సూటబుల్ ఫర్ కాంప్లెక్స్ ప్రాజెక్ట్స్. ప్రాజెక్ట్ అనేది కాంప్లికేటెడ్గా ఉంటే కనుక ఈ వి మోడల్ని ఈ వి మోడల్ అనేది సూటబుల్ కాదు. నెక్స్ట్ కాంపోనెంట్ బేస్డ్ మోడల్. ఈ కాంపోనెంట్ బేస్డ్ మోడల్ అనేది స్పైరల్ లానే ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఏంటి అంటే రిస్క్ అనాలిసిస్ అయిన తర్వాత కోడింగ్ డెవలప్మెంట్ ఫేజ్కి వచ్చేటప్పటికి మనం ఏం చేస్తాము అంటే ఆల్రెడీ డెవలప్ చేసిన కాంపోనెంట్స్ని మనం ఇందులో యూజ్ చేసుకుంటాం అన్నమాట. సో అందుకే దీన్ని ఏమంటున్నాం అంటే కాంపోనెంట్ బేస్డ్ డెవలప్మెంట్ మోడల్ అంటామన్నమాట. సేమ్ స్పైరల్ మోడలే, కాకపోతే ఒకటి ఎక్స్ట్రాగా యాడ్ అవుతుంది. అదేంటనేది చెప్పుకుందాం. ఆ మాట ఏంటి అంటే కాంపోనెంట్. ఆ వర్డ్ ఏంటి? కాంపోనెంట్. ఏంటా కాంపోనెంట్ అనేది ఇప్పుడు చూద్దాం మనం. Object-oriented technologies provide technical framework for component-based model. The primary objective of component-based architecture is to ensure component reusability. కాంపోనెంట్ రీయూజబిలిటీ అంటే ఏంటి అంటే ఒక సాఫ్ట్వేర్ యూజ్ చేసిన సమ్ సెట్ ఆఫ్ కోడ్ని మళ్ళీ ఇంకొక ప్రాజెక్ట్లో కనుక యూజ్ చేసుకోగలిగితే దాన్ని ఏమంటాము అంటే కాంపోనెంట్ రీయూజబిలిటీ అంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం జావాని యూజ్ చేసి కనుక ఒక ప్రాజెక్ట్ని డెవలప్ చేసినట్టయితే కనుక ఆ ప్రాజెక్ట్లో మనం నెంబర్ ఆఫ్ క్లాసెస్ని యూజ్ చేసుకుంటాం. ఓకేనా? నెంబర్ ఆఫ్ క్లాసెస్ని యూజ్ చేసుకొని ప్రాజెక్ట్ని డెవలప్ చేసుకున్నప్పుడు ఆ క్లాసెస్ మళ్ళీ వేరొక సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లో కూడా యూజ్ చేసుకోగలిగితే కనుక దాన్ని ఏమంటాము అంటే కాంపోనెంట్ రీయూజబిలిటీ అంటాం. కాంపోనెంట్ అని ఎందుకు అంటున్నామంటే ఇక్కడ క్లాస్ అనేది ఒక ప్రాజెక్ట్ డెవలప్ చేసినప్పుడు 100 ఉండొచ్చు, 200 ఉండొచ్చు, నెంబర్ ఆఫ్ క్లాసెస్ అనేవి ఉండొచ్చు. నెంబర్ ఆఫ్ క్లాసెస్లోని మనం 200 క్లాసెస్ని యూజ్ చేసుకోం. ఆ 200 క్లాసెస్లో మనం 3 or 4 క్లాసెస్ని యూజ్ చేసుకున్నాం అనుకోండి. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది? ఆ ప్రాజెక్ట్లో స్మాల్ పార్ట్ని మనం యూజ్ చేసుకుంటున్నాం కాబట్టి దాన్ని ఏమంటాము అంటే కాంపోనెంట్ అంటామన్నమాట. అర్థమవుతుందా? ఆ కాంపోనెంట్ని ఏవో కొన్ని యూజ్ చేసుకుంటున్నాం, కొంత కోడింగ్ మాత్రమే యూజ్ చేసుకుంటున్నాం కాబట్టి దాన్ని ఏమంటామంటే కాంపోనెంట్ అంటామన్నమాట. సాఫ్ట్వేర్ అంటే ఏంటి అంటే సెట్ ఆఫ్ కాంపోనెంట్స్. అందులో మనం ఒక కాంపోనెంట్ 2 కాంపోనెంట్స్ని యూజ్ చేసుకుంటాం. అవే సేమ్ కాంపోనెంట్స్ని యూజ్ చేసేసుకున్నాం అనుకోండి సేమ్ ప్రాజెక్ట్ అవుతుంది, అది వేరే ప్రాజెక్ట్ ఎందుకు అవుతుంది? సో ఇక్కడ ఏం జరుగుతుందంటే అందులో ఉన్న సమ్ సెట్ ఆఫ్ కోడ్ని మాత్రమే యూజ్ చేసుకుంటాము. దాన్ని ఏమంటామంటే కాంపోనెంట్ అంటామన్నమాట. ఈ కాంపోనెంట్ బేస్డ్ మోడల్లో ఏం జరుగుతుంది అంటే చూడండి ఇక్కడ in component based model activity begins with the identification of candidate components or classes. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఒక ప్రాజెక్ట్ని డెవలప్ చేసే ముందు నార్మల్గా ఏం జరుగుతుంది అంటే కస్టమర్తో కమ్యూనికేట్ అవుతారు, రిక్వైర్మెంట్స్ని గ్యాదర్ చేసుకుంటారు. నెక్స్ట్ ఫేజ్ ఏంటి అంటే ప్లానింగ్కి వచ్చిన తర్వాత ఎస్ఆర్ఎస్ని డెవలప్ చేసుకుంటారు, ఎస్ఆర్ఎస్ డాక్యుమెంట్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఆ రిక్వైర్మెంట్స్లో ఏవైనా రిస్క్స్ ఉన్నాయా ఏంటి అనేది అసెస్ చేసుకుంటారు. రిస్క్ అసెస్మెంట్ అయిన తర్వాత నెక్స్ట్ మనం ఎక్కడికి వస్తాం? కోడింగ్ ఫేజ్కి వస్తాం. ఆ కోడింగ్ ఫేజ్కి వచ్చేటప్పుడు కోడింగ్ అనేది స్టార్ట్ చేయకముందే మనం ఏం చేస్తున్నామంటే క్యాండిడేట్ కాంపోనెంట్స్ని ఐడెంటిఫై చేసుకుంటున్నాం. అసలు ఈ సాఫ్ట్వేర్ని డెవలప్ చేయాలి అంటే ఏ కాంపోనెంట్స్ కావాలి మనకి అనేది ఐడెంటిఫై చేసుకుంటున్నాం. ఐడెంటిఫై చేసుకున్న తర్వాత లుకప్ కాంపోనెంట్స్ ఇన్ లైబ్రరీ. ఆ కాంపోనెంట్స్ ఏవైనా లైబ్రరీలో ఉన్నాయా లేవా అని చెక్ చేసుకుంటాం అన్నమాట.
ఆల్రెడీ డెవలప్ చేసేసిన సాఫ్ట్వేర్ ఉంటాయి కదా, ఆ కాంపోనెంట్స్ అన్నిటిని కూడా ఎందులో ప్లేస్ చేస్తారు అంటే లైబ్రరీలో ప్లేస్ చేస్తారు అనమాట. ఎందుకు ప్లేస్ చేసుకుంటారంటే ఫ్యూచర్ యూస్. ఓకేనా? సో ఇక్కడ ఏం చేస్తున్నామంటే లైబ్రరీలో మనం ఏవైతే కాంపోనెంట్స్ని ఐడెంటిఫై చేసామో ఆ కాంపోనెంట్స్ అనేవి లైబ్రరీలో అవైలబుల్ ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకుంటాం. చెక్ చేసుకున్న తర్వాత ఏం జరుగుతుంది అంటే ఆ కాంపోనెంట్స్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటాం. ఎక్కడి నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటాం అంటే లైబ్రరీ. ఇఫ్ లైబ్రరీలో కనుక కాంపోనెంట్స్ అవైలబుల్గా ఉంటే కనుక ఆ కాంపోనెంట్స్ని మనం ఏం చేస్తాము అంటే ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటాం. ఎక్స్ట్రాక్ట్ చేసుకున్న కాంపోనెంట్స్ని మనం యూజ్ చేసుకొని వాటితో పాటుగా మన ప్రాజెక్ట్కి ఏ కోడ్ అయితే అవసరం అవుతుందో ఆ కోడ్ని డెవలప్ చేసుకుంటాం. అర్థమవుతుందా? డెవలప్ చేసుకున్న తర్వాత మనం ఏవైతే ఎక్స్ట్రాగా కాంపోనెంట్స్ని డెవలప్ చేసుకున్నామో ఆ కాంపోనెంట్స్ని లైబ్రరీలో ప్లేస్ చేసుకుంటాం. పుట్ న్యూ కాంపోనెంట్స్ ఇన్ లైబ్రరీ. లైబ్రరీలో ప్లేస్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఫేజ్కి మూవ్ అవుతాం అన్నమాట. ఏంటి నెక్స్ట్ ఫేజ్ అంటే కస్టమర్ ఎవాల్యుయేషన్. కస్టమర్ దగ్గర నుంచి కస్టమర్కి మనం ఏదైతే డెవలప్ చేసామో ఆ కోడ్ని కస్టమర్కి హ్యాండ్ ఓవర్ చేసినప్పుడు కస్టమర్ మనకి కొంచెం ఫీడ్బ్యాక్ అనేది ఇస్తారు. ఆ ఫీడ్బ్యాక్ని మళ్ళీ కలెక్ట్ చేసుకొని మళ్ళీ ఏం చేస్తాము, రిక్వైర్మెంట్ని అనలైజ్ చేసుకుంటాము, ప్లాన్ చేసుకుంటాము, రిస్క్ని అనలైజ్ చేసుకుంటాము. ఈ ప్రాసెస్ అనేది ఎలా జరుగుతుందంటే కంటిన్యూస్గా జరుగుతుంది. ఎప్పటి వరకు జరుగుతుంది అంటే కస్టమర్ అనేవాడు సాటిస్ఫై అయ్యేంత వరకు కూడా ప్రాసెస్ కంటిన్యూస్గా జరుగుతూ ఉంటుంది. వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్? మీకు అర్థమైందా? కాంపోనెంట్ బేస్డ్ డెవలప్మెంట్ వల్ల ఏదైనా అడ్వాంటేజ్ ఉందా మనకి అంటే ఎందుకు లేదు. మనం ఆల్రెడీ డెవలప్ చేసేసిన కాంపోనెంట్ని మన ప్రాజెక్ట్లో యూజ్ చేసేసుకుంటున్నాము అంటే కనుక డెవలపర్కి ఎంత వర్క్ రెడ్యూస్ అయిపోతుంది. అర్థమవుతుందా? ఆల్రెడీ డెవలప్ చేసేసారు, అది జస్ట్ తీసుకుని వచ్చి మనం యూజ్ చేసేసుకున్నాం. సో ఆ కాంపోనెంట్ని డెవలప్ చేయాల్సిన టైం అనేది రెడ్యూస్ అయిందా? సో డెవలప్మెంట్ టైం అనేది ఆటోమేటిక్గా రెడ్యూస్ అయిపోతుంది అనమాట. వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ కాంపోనెంట్ బేస్డ్ మోడల్? లెస్ టైమ్ అండ్ లో డెవలప్మెంట్ కాస్ట్. టైం అనేది తక్కువగానే ఉంటుంది, డెవలప్మెంట్ కాస్ట్ అనేది కూడా తక్కువగానే ఉంటుంది. ఎందుకు తక్కువగా ఉంటుంది అంటే ఆల్రెడీ లైబ్రరీలో ఉన్న కాంపోనెంట్స్ని మనం యూజ్ చేసేసుకుంటాం, రీయూజ్ చేసుకుంటాం కాబట్టి టైము తక్కువగానే ఉంటుంది, డెవలప్మెంట్ కాస్ట్ తక్కువగానే ఉంటుంది. హై రిలయబిలిటీ. కాంపోనెంట్స్ కెన్ బి ఈజీలీ రీప్లేసబుల్ విత్ అదర్ సిమిలర్ కాంపోనెంట్స్. ఇక్కడ కాంపోనెంట్స్ అనేవి ఈజీగా మనం రీప్లేస్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ డిసడ్వాంటేజెస్. కాంపోనెంట్ మెయింటెనెన్స్ కాస్ట్ ఈజ్ హై. మనం ఏం చేస్తున్నామంటే లైబ్రరీలో ప్లేస్ చేసుకుంటున్నాం కాబట్టి ఆ లైబ్రరీలో కాంపోనెంట్స్ని మెయింటైన్ చేయడానికి కొంచెం కాస్ట్ అవసరం అవుతుంది. కాబట్టి ఆ కాంపోనెంట్ మెయింటెనెన్స్కే కాస్ట్ అవుతుంది కానీ డెవలప్మెంట్కి అయితే కాస్ట్ అనేది పెద్ద అవ్వదు. క్వాలిటీ ఆఫ్ కాంపోనెంట్స్ ఈజ్ క్వశ్చనబుల్. ఎవడో డెవలప్ చేసిన దాన్ని తీసుకొని వచ్చి మన సాఫ్ట్వేర్లో మనం పెట్టుకుంటాం. ఆ క్వాలిటీ అనేది ఎలా ఉందో ఏంటో అనేది మనకు తెలియదు. కాబట్టి ఆ కాంపోనెంట్ క్వాలిటీని మనం క్వశ్చనబుల్లే. అది గుడ్ క్వాలిటీ అని నేను చెప్పలేను. ఎందుకు చెప్పలేను అంటే అది నేను డెవలప్ చేయలేదు, ఎవరో డెవలప్ చేసిన దాన్ని నేను యూజ్ చేసుకుంటున్నాను కాబట్టి క్వాలిటీ ఆఫ్ కాంపోనెంట్ అనేది ఎప్పుడు కూడా క్వశ్చనబుల్లే ఇక్కడ. నెక్స్ట్ ఫార్మల్ మెథడ్ మోడల్. ఫార్మల్ మెథడ్ మోడల్ యూజెస్ మ్యాథమెటికల్ ఫంక్షన్స్ ఫర్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ప్రాసెస్. ఈ ఫార్మల్ మెథడ్ మోడల్ అనేది ఏం యూజ్ చేసుకుంటుంది అంటే మ్యాథమెటికల్ ఫంక్షన్ని యూజ్ చేసుకుంటుంది. ఫార్మల్ మెథడ్ మోడల్ దిస్ అప్రోచ్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ క్లీన్ రూమ్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్. ఏమంటాం దీన్ని? క్లీన్ రూమ్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అంటామమ్మా. ఈ డెవలప్మెంట్ మోడల్ అనేది టైం కన్స్యూమింగ్ ప్రాసెస్. ఎందుకంటే మ్యాథమెటికల్గా ఎప్పుడైతే మనం చూస్ చేసుకున్నామో మ్యాథమెటికల్గా చేయాలి అంటే కనుక అది ఎప్పుడు కూడా టైం కన్స్యూమింగ్ ప్రాసెస్ అవుతుంది. కాబట్టి ఫార్మల్ మెథడ్స్ని మనం యూజ్ చేసుకోవాలి అంటే కనుక మ్యాథమెటికల్ మెథడ్స్ అనేవి మనకి రావాలి అంటే ఒక సాఫ్ట్వేర్ డెవలపర్కి రావాలి అంటే కనుక మళ్ళీ దాని మీద ట్రైనింగ్ అవ్వాలి. అదే ఏదో సాఫ్ట్వేర్ నేర్చుకోవాలనుకోండి, ఈ ట్రాక్లోనే ఉన్నాం కాబట్టి ఆల్రెడీ సాఫ్ట్వేర్ ఇంజనీరే కాబట్టి సాఫ్ట్వేర్ నేర్చుకోవడం అనేది ఈజీగా అయిపోతుంది. ఆయన మ్యాథమెటిషియన్ అనుకోండి, మ్యాథమెటిక్స్ అనేవి నేర్చుకోవడం ఈజీ అవుతుంది. ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ని తీసుకొని మ్యాథమెటిక్స్ నేర్చుకోమంటే వాడికి ఏమవుతుంది, ట్రైనింగ్ అనేది అవసరం అవుతుంది కదా. సో ఈ ప్రాసెస్ అనేది time taken process. Thank you.